డాడ్, మీరు చేస్తుందేం బాలేదు. పదే పదే ఇన్సల్ట్ చేస్తున్నారు. అందరి ముందు నా పరువు పోయింది. నీ పరువు నువ్వే తీసుకున్నావు. దానికి కారణం నేను కాదు, నీ అహంకారం. నేను ఈ కంపెనీ డెవలప్మెంట్ కోసమే. నీ వల్ల ఎంత డెవలప్ అయిందో తెలుస్తూనే ఉంది. ఇంతమంది వర్కర్స్ పనిచేయకపోతే ఎప్పుడో కంపెనీని మూసేసేవాళ్ళం. వాళ్ళ వల్ల మనం బతుకుతున్నాం, కానీ మన వల్లే వాళ్ళు బతుకుతున్నారని అనుకోవద్దు. ఒక సంస్థను నిర్మించాలంటే ఎంతో మంది కృషి ఉండాలి. దాన్ని చెడగొట్టడానికి ఒకే ఒక క్షణం చాలు. ఇప్పటికైనా బుద్ధిగా పనిచేసుకుంటే మంచిది. పాతకాల మనిషిలా ఆలోచించకండి డాడ్. ఓల్డ్ థాట్స్ నెవర్ గివ్స్ us ప్రాఫిట్స్. ఇలా ఆలోచిస్తున్నారు కాబట్టే ఇంకా ఇక్కడే ఉండిపోయారు. లేదంటే ఈ పాటికి వేల కోట్లలోకి మన కంపెనీ టర్న్ ఓవర్ ఉండేది. వర్కర్స్ని ఇబ్బంది పెడుతూ వేల కోట్లు సంపాదించలేము అశ్విన్. యూ షుడ్ థింక్ ప్రాపర్లీ. లక్ష్మి, నువ్వేం టెన్షన్ తీసుకోకమ్మా, నేనున్నాను కదా. ఏదైనా ప్రాబ్లం వస్తే నాకు చెప్పమ్మా, నేను చూసుకుంటాను. అలాగే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ లక్ష్మి వల్ల రోజు రోజుకి ఫూల్ అవుతున్నాను. తన రియల్ ఫేస్ ఏంటో డాడీకి తెలిసేలా చేయాలి. తనే స్వయంగా ఉద్యోగంలో నుంచి తీసేసేలా చేయాలి. కంగ్రాట్స్! మొత్తానికి నువ్వే గెలిచావు. ఎక్కడ నీతి నిజాయితీ ఉంటుందో అక్కడే గెలుపుంటుంది. ఒప్పుకుంటానమ్మా సత్య హరిశ్చంద్ర. ఈ గొడవలో పడి రేపు మీ ఇంట్లో నల్ల పూసల ఫంక్షన్ అనే విషయం మర్చిపోయినట్టున్నావు. చూడు లక్ష్మి, ఇంట్లో కూడా నీతి నిజాయితీ అని చెప్పి హరి అన్నయ్య దాచిన విషయం చెప్పొద్దు. రేపు ఆయన అందరి ముందు నిజం చెప్తానన్నారు. లక్ష్మి, అంతా బాగున్నప్పుడు నిజం చెప్పమని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? ఒక్క అబద్ధం 1000 నిజాలని దెబ్బతీస్తుంది. ఆయన నిజం చెప్పకపోతే మనం నిజమే మాట్లాడే ఒక మంచి మనిషిని పోగొట్టుకున్నట్టే. నేను మోసం చేసి పెళ్లి చేసుకున్నాను అనే నింద మోయాలి. కోడలిగా అడుగుపెట్టిన లక్ష్మి కొడుకుని నమ్మించి ఇంట్లో అందర్నీ మోసం చేసింది అని మాట రాకూడదు విజయ్. అలాంటిదేం జరగదే. 1000 అబద్ధాలాడైనా ఒక పెళ్లి చేయమన్నారు పెద్దలు. ఇప్పుడు ఒక్క నిజం చెప్తే మొత్తం సంసారమే పాడైపోతుంది. అబద్ధం ఎప్పటికైనా అబద్ధమే కదా. ఒక్కసారి మన మీద అనుమానం వస్తే ఇంకేం చేయలేం విజయ్. అబద్ధం చెప్పి గిల్టీగా ఫీల్ అవ్వడం కంటే నిజం చెప్పి ఎలాంటి కష్టాన్నైనా ఎదిరించడమే మంచిది కదా. వద్దు లక్ష్మి, మరీ ఇంత ఎతికల్గా ఆలోచించకు. ప్రేమించే భర్త మంచి అత్తామామలు దొరకాలంటే అదృష్టం ఉండాలే. అంతా పాడు చేసుకోకు. ఇందాకే చెప్పాను, నీతి నిజాయితీ ఎక్కడుంటుందో అక్కడే గెలుపుంటుంది. న్యాయం కోసం ఫ్యాక్టరీలో ధర్నా చేశావు. ఇది నీ జీవితానికి సంబంధించిన విషయం. తొందరపడొద్దు. తొందరపడట్లేదు. ఇలా అబద్ధం చెప్తూ బ్రతకడం ఇష్టముండదంటున్నాను. ప్రతి క్షణం అబద్ధం చెప్పాననే విషయం నన్ను దహిస్తుంది. నీకు నేను తోడుగా ఉంటానే. ఏదైనా సమస్య వస్తే నేను చూసుకుంటాను. రేపైతే ఫంక్షన్కి వస్తాను. రేపు ఇంట్లో నా పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. మీరెవరూ
ఫంక్షన్కి రాకండి ప్లీజ్. ఏ సింధు, అది అక్కడ ఎందుకు పెడుతున్నావు? అస్సలు బాగోలేదు. అక్కడి నుంచి తీసే, కొంచెం కూడా సెట్ అవ్వలేదు. ఏది ఎలా చేయాలో కూడా తెలీదు. నీకు మాత్రం అన్ని తెలుసు అనుకుంటున్నావా? ఇది కరెక్ట్ గానే ఉంది. నేను దీన్ని ఇక్కడే పెడతాను. అక్కడ కరెక్ట్ గా లేదు, తీసుకెళ్ళి పైన కట్టు. మూసుకొని నీ పన్ను నువ్వు చూసుకో. ఏయ్, చెప్తుంటే చూడండి ఫ్రెండ్స్, ఏ పని ఈ ఇద్దరు గొడవ పడకుండా చేయలేరు. నీ పన్ను నువ్వు సరిగ్గా ఇది జస్ట్ స్టార్టింగ్ అంతే. అలా చూస్తూ ఉండండి. ఏడ్చినట్టుంది. చేసుకో నువ్వే. నా ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అమ్మమ్మ స్మైల్. అమ్మా స్మైల్. వెళ్ళే. తాతయ్య స్మైల్. హలో, లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఎస్. త్రిపుర, ఏంటి ఆ పువ్వులు గుచ్చటం? అంత దూరం దూరంగా గుచ్చుతున్నావేంటి? ఇదిగో చూడు, ఇలా చిక్కగా ఉండాలి. పూలు కడుతున్నందుకు సంతోషించు. ఎన్ని కట్టు అన్ని కట్టు అని ఇవన్నీ చెప్పి నన్ను విసిగించుకో. అయినా ఇవన్నీ నేనెందుకు చేయాలమ్మా చెప్పు? హేయ్, ఇంట్లో అందరూ అన్ని పనులు చేసుకోవాలి. చాలా ఆపమ్మా. అవసరం ఉన్నప్పుడు మాత్రం బాగా మాట్లాడి నెత్తిన పెట్టుకుంటావు. అవసరం తీరిపోగానే పాతాళానికి తొక్కేస్తావు. దాన్ని తొక్కడం అనరు. ఎవరికి ఎంత మర్యాద ఇవ్వాలో అంతే ఇస్తాను. అర్థమైందా? అంటే అంటే ఏంటమ్మా నీ ఉద్దేశం? నాకు ఈ ఇంట్లో విలువే లేదా? హేయ్, అరే లక్ష్మి, హరి వచ్చేసారా? రండి రండి. అమ్ము లేరా, ఇలా కూర్చోండి. రామ్మా. హరి, ఇదిగో ఇది నీకు. అమ్మ లక్ష్మి, రేపు పొద్దున మీరిద్దరూ కట్టుకోవడానికి కొత్త బట్టలు తీసుకొచ్చాను. లక్ష్మి, ఆ చీర మీదకి మ్యాచింగ్ నగలు. రేపు ఇవన్నీ పెట్టుకొని నువ్వు చాలా అందంగా కనిపించాలి, సరేనా? సరే అత్తయ్య. రేపు నా ఫ్రెండ్స్ చాలా మంది వస్తున్నారమ్మా. వాళ్ళందరి ముందు నువ్వు కళకళ్ళాడుతూ తిరగాలి. నా కోడలంటే నిజంగా మహారాణిలాగే ఉంది అనుకోవాలి. మీరు బాగా అలసిపోయినట్టున్నారు. వెళ్ళి రిలాక్స్ అవ్వండి. వెళ్ళండి. సరేమ్మా. ఏమండి, ఇంకా ఈ నిజం దాచడం నా వల్ల కావడం లేదు. అత్తయ్య నా మీద ఆశలు పెంచుకుంటుంది. అవన్నీ నేను మోసం చేయలేను. లక్ష్మి, మీరెవరిని మోసం చేయడం లేదు. ఒక అబద్ధం ఆడాం అంతే. దానివల్ల ఎవరికీ నష్టం లేదు. ఎవరికీ నష్టం లేకపోయినా మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం కదండి. ఈ కంగారు, టెన్షన్ వల్ల మనం చెప్పిన అబద్ధం బయటపడకుండా ఉండదు. లక్ష్మి, దయచేసి మీరు దీని గురించి ఎక్కువ ఆలోచించకండి. ఇప్పుడు నిజం చెప్తే చాలా పెద్ద తప్పు చేసిన వాళ్ళం అవుతాం. చెప్పకపోతేనే తప్పు. మోసం అది చాలా డేంజర్. నేను ఈ కన్ఫ్యూజన్లో బ్రతకలేను. రేపేదో ఒకటి తేలిపోవాలండి. లక్ష్మి, కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించండి. ఈ టైంలో కానీ నిజం బయటపడితే ఎంత పెద్ద గొడవ జరుగుతుందో తెలుసా? అలా అని నిజం చెప్పకుండా లైఫ్ లాంగ్ సంతోషంగా ఉండగలమా చెప్పండి? చూడండి చూడండి, నా కోడలు అని ఇదంతా చేస్తున్నారు.
ఆవిడ పొగుడుతుంటే ఎంత గిల్టీగా ఉంటుందో తెలుసా? ఇదంతా కేవలం నేను సంపాదిస్తున్నాననే చేస్తున్నారు. అది ప్రేమ కాదు. నిజమైన ప్రేమ అనేది ఇక్కడ లేదు. నిజం చెప్పాక ఏదైనా సమస్య వస్తే వస్తే రానివ్వండి, ఏం జరిగితే అది జరుగుతుంది. అన్ని నిజాలు బయట పెడితే కలిసుంటాము. లేదంటే 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 విడిపోతాము 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 విడిపోతాము. రే కిరణ్, అమ్మా. వచ్చిన వాళ్ళకి ఏర్పాట్లలో ఏమి తక్కువ జరగకూడదు. సరే సింధు, అమ్మా. అందరికి కాఫీలు టీలు ఖచ్చితంగా అందాలి. అందరికి ఏ లోటు లేకుండా చూసుకోండి. ఏ సింధు, వచ్చిన వాళ్ళందరినీ రిసీవ్ చేసుకుని టీ కాఫీలు ఏమైనా ఇవ్వు. అమ్మ చెప్పిన పని మళ్ళీ నువ్వు నాకు చెప్తున్నావా? అంత సీన్ లేదు బ్రదర్, వెళ్ళి పని చూసుకో. అన్నయ్య చెప్పిన మాట వినాలి. చెప్పించే. చెయ్యను. ఏం చేస్తావు? ఏంటి చెయ్యవా? చెయ్యను. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మా ఇంట్లో ఫంక్షన్. ఎంత బాగా డెకరేట్ చేశారో చూడండి. అయ్యో, వీళ్ళ గొడవ ఆగదు ఫ్రెండ్స్. ఇంట్లో జరిగిన ఏర్పాట్లన్నీ ఎలా ఉన్నాయో మీరే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇదిగో ఇదంతా చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇది మా పూజ సెటప్. ఎలా ఉందో కామెంట్ చేయండి. పంతులు గారు, మా వ్యూయర్స్ కి హాయ్ చెప్పండి. హాయ్. కమల, బయట పని పూర్తయిందేమో, మా వెళ్ళి సరే. వ్యూయర్స్ కి హాయ్ చెప్పండి. హాయ్. ఆంటీ మీరు కూడా హాయ్. ఫ్రెండ్స్, ఎలా ఉంది చూడండి. భద్రావతి, భద్రావతి, ఆ, నన్నెవరూ పట్టించుకోరా? నాకు టీ తీసుకొచ్చేవచ్చు కదా. ఏదో మూల తాగుతూ కూర్చుంటాను కదా. ఈ త్రిపురొకతి ఆ? గదిలోకి వెళ్ళిందంటే బయటికి త్వరగా రాని రాదు. ఉండండి, నేను వెళ్ళి పిలుస్తాను. తనని తీసుకురావడానికి తాలిందుకే. పాలిష్ చేసిన చైన్ ని ఒకసారి త్రిపుర కూడా చూపిస్తాను. చూపించలేదని మళ్ళీ కోప్పడుతుంది కదా, అందుకేనండి. అవునవును, కరెక్టే. లేదంటే రాద్ధాంతం చేస్తుంది నీ కూతురు. అందుకే వెళ్తాను. భద్రావతి, ఆ, ఆ, రండి రండి. వచ్చారా మా మహారాణిలు? ఇప్పటి కుదిరిందా మీకు? భద్రా, ఎక్కడ నీ కూతురు కనిపించట్లేదు? తన భర్త దగ్గరికి వెళ్ళిపోయిందా ఏంటి? ఏ, తన కూతురు ఇక్కడే ఉందే. రూమ్ లో రెడీ అవుతుందేమో. ఓహో, అవునా? మీ అబ్బాయికి పెళ్లి కూడా అయింది కదా, ఇంకా అమ్మ ఇంట్లోనే ఉంటే ఏం బాగుంటుంది చెప్పు? భద్రావతి అన్ని బాగానే మేనేజ్ చేస్తుంది. మంచి కోడలు దొరికింది. ఇప్పుడు కూతురు కాపురం చక్కదిద్దాలి, అంతే. నాకు కొంచెం పనుంది, మీరు కాఫీలు తాగండి. సింధు, ఆంటీ వాళ్ళకి కాఫీలు ఇవ్వు. అలాగే అమ్మా. వెళ్ళండి. బాగున్నారమ్మా? బాగున్నామండి. ఈ సంబరం అంతా ఈ రోజుతో అంతమైపోతుంది. కన్న కలలన్నీ కలలైపోతాయి. ఈ బంధాలకి దూరం అవుతానేమో గాని జీవితం ఇదివరకులాగా అయితే ఉండదు.
ఆగండి. లక్ష్మి, మీరు లాగితే ఇంకా చిక్కుపడిపోతుంది. మెల్లగా. బలవంతంగా ఏ చిక్కుముడి విప్పాలని ట్రై చేయకూడదు లక్ష్మి. గట్టిగా లాక్ అయిపోతుంది. చిక్కు పడింది నా జడే అయితే నొప్పి నాకే తెలుస్తుంది. మీకు నొప్పిగా ఉంటే వేరే మార్గం ఆలోచించాలి గాని ఇలా తెగేదాకా లాక్కూడదు లక్ష్మి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందే చిక్కు పడకుండా చూడాలి. అప్పుడు ముడి విప్పే పని ఉండదు, నొప్పి కూడా కలగదు. కావాలని ఎవరు చిక్కుల్లో పడరు కదా లక్ష్మి. ఇప్పుడు మీ జడ లాక్ అయినట్టుగానే జీవితం కూడా లాక్ అయితే ఏం చేస్తాం? జాగ్రత్తగా చిక్కుముడి విప్పుకోవాలి కానీ జడని కట్ చేయలేం కదా. అప్పుడు ఏమీ కాదు, ఎవరికి ఏ బాధ ఉండదు. కొన్ని చిక్కులు ఎలా ఉంటాయంటే నొప్పి లేకుండా విడిపించలేము. నిజం చెప్తే బాధపడొచ్చు, కానీ ప్రశాంతంగా ఉంటుంది. ప్రశాంతత కోసం అన్ని బంధాలు పోగొట్టుకుంటే తర్వాత మనమే బాధపడాల్సి వస్తుంది లక్ష్మి. కష్టం బాధ భరించొచ్చు, కానీ అబద్ధం చెప్తూ మాత్రం బ్రతకలేము. అందుకే నిజం చెప్పండి. ఈరోజు మీరు నిజం చెప్పకపోతే నేనే చెప్పేస్తాను. లక్ష్మి, లక్ష్మి, త్రిపుర, 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 త్రిపుర. ఏంటి ఇంకా పాటలు వింటూ కూర్చున్నా? కింద గెస్టులందరూ వచ్చేశారు. త్వరగా రెడీ అయ్యి రావాలని తెలియదా నీకు? లేసిరా. నేను రెడీ అవ్వను, ఎక్కడికి రాను కూడా. బంధువులంతా నీ గురించి అడుగుతున్నారే. అందుకే రాను అంటుంది. వాళ్ళ నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే నేను సహించలేను. చేసిందంతా చేసి ఇప్పుడు రాను అంటే ఎలా కుదురుతుంది? నా లైఫ్ నా ఇష్టం. అమ్మా, ఇప్పుడు నువ్వు నా మాట విని కిందకి రాకపోతే అక్కడ నాకు మాట వస్తుందే. ఇదిగో చూడు, వచ్చిన వాళ్ళందరూ నీ గురించి నానా రకాలుగా మాట్లాడుకుంటారు. వాళ్ళకెందుకు అవకాశం ఇవ్వాలి చెప్పు? రా, నా మాట విని కిందకి రా. అరే వదిలమ్మా, ఈ నల్లపూసల ఫంక్షన్ చూసే ఇంట్రెస్ట్ నాకు లేదు. అయినా నేను చేంజ్ చేయాలి. బెట్టు చేయకుండా కిందకి రా, లేదంటే చైన్ దొంగిలించిన విషయం హరికి చెప్పేస్తాను. ఇది చెప్పడానికి ఇక్కడ దాకా వచ్చినట్టున్నావు. ఇదిగో చూడు, మెరుగు పెట్టిన తర్వాత ఈ చైను తలతళ మెరిసిపోతుంది. దానికి నేనేం చేయాలి? నీ కోడలికి ఇవ్వాలనుకున్నావు కదా, వెళ్ళివ్వు. అసలు ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? లేకపోతే ఏంటమ్మా, ఇంటి బిడ్డకి ఇవ్వకుండా బయట నుంచి కోడలిగా వచ్చిన దానికిస్తున్నావు? అసలు ఇదేమైనా న్యాయమా? కనీసం నీ మనవరాలు అమ్ము కోసమైనా దాయచ్చు కదా. ఏయ్, అమ్మ కంటే ముందు సింధు ఉంది కదా, దానికి కూడా పెళ్లి చేయాలి కదా. పెద్ద చెప్తోంది చూడు. ఇదిగో చూడు, ఇది చూడు, మన చేతిలో ఉన్న ఈ కాస్త బంగారాన్నిచ్చి లక్షల్లో లాభం తీసుకోవాలే, అది నా ఆలోచన. అంటే ఇప్పుడు ఈ తాళి చేన్ తనకిచ్చేసి లక్ష్మిని మనం ప్రేమగా చూసుకుంటే సింధు పెళ్లికి లక్ష్మి దగ్గర నుంచి లక్షలకి లక్షలు లాగొచ్చు కదా. చూస్తూ ఉండు, లక్ష్మియే సింధు పెళ్లిని చాలా ఘనంగా చేస్తుంది. ఎక్కువ కలలు కనుకు, ఆశలు ఆవిరైపోవచ్చు. ఎప్పుడో జరిగే తతంగానికి ఇప్పుడు వేలకి వేలు ఖర్చు చేయడం వింటమా నువ్వు? వస్తే పిచ్చిదానా, జరగబోయే ప్రతి విషయాన్ని ముందు నుంచే ప్లాన్ చేసుకున్నాను కాబట్టే ఈ సంసారాన్ని ఇంతవరకు లాక్కొచ్చాను. లేదంటే మీరంతా ఏమైపోయేవాళ్ళు. నాకెందుకో నువ్వు మునగ చెట్టెక్కి ఉయ్యాలుగుతున్నట్టుందమ్మా. ఏదో ఒకరోజు విరిగి అది కింద పడినప్పుడు
నీకే తెలుస్తుంది. నువ్వు అనుకున్నట్టుగా ఏం జరగదులేవే. ఆయన నా కోడలు మహాలక్ష్మి, బంగారు గుడ్లు పెట్టే బాతు. కొంచెం మేతేస్తున్నానే అంతే. ఇవన్నీ పక్కన పెట్టి తొందరగా రెడీ అయ్యిరా. తాతయ్య హాయ్ చెప్పు. హాయ్. మామయ్య హాయ్ చెప్పు. హాయ్ పిన్ని, హాయ్ చెప్పు. హాయ్. సరే లక్ష్మి, హరి, వస్తున్నాం అత్తయ్య. ఆ త్వరగా రండి. వావ్ ఫ్రెండ్స్, ఇంత బ్యూటిఫుల్ గా ఉన్న లేడీ మా అత్తయ్య. పక్కనే ఇంత హ్యాండ్సమ్ గా ఉన్న అతనే మా మావయ్య. ఫ్రెండ్స్, మంచి జోడీ కదూ. మేడ్ ఫర్ ఈచ్ అదర్.